అందరికీ నమస్తే. జై వైఎస్ఆర్. అందరికీ నమస్కారం. పేరు పేరున ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నమస్కారం తెలుపుకుంటున్నా. ఏం లేదు, ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయిపోతుంది అనమాట. చాలా చాలా మంచి ఒక మెసేజ్ ఇద్దామని వచ్చానమాట. సో ఈరోజు వరకు అందరికీ అడ్వాన్స్ హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు, అలాగే రంజాన్ శుభాకాంక్షలు. సో నేను ఒక కాన్సెప్ట్ ఎందుకు వచ్చానంటే లైవ్లోకి, వీడియోలోకి, మన అన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి పనికి మంచే ప్రజలు చెప్పారు. అలాగే పథకాల గురించి చాలా వరకు చెప్దామనుకున్నా. సో నాకు మనసులో వచ్చింది. సో 2019లో మంది మెజార్టీ 150 మెజార్టీ వచ్చి గొప్ప మెజార్టీతో వైసీపీ గెలిచిన సంవత్సరానికంతా కరోనా అనే ఒక వ్యాధి విప్సవించి 2 ఏళ్ళు మనకి చాలా కష్టాల్లో పడేసింది. కానీ ఆ కష్టాల్ని మింగుకొని మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు అన్నగారు అప్పుడు ఆయన ఆ కష్టాలన్నీ ఒక సైడ్గా పెట్టి, సో మనకు ఏది కావాలి అని, ప్రజలకు ఏం చేయాలి అని ఉన్న 2.5 సంవత్సరం చాలా ఏపీని అభివృద్ధి చెందించి ప్రజలకు పథకాలేంటి, అమ్మబడి ఏంటి, రైతు భరోసాలు ఏంటి, సచివాలయాలు ఏంటి, సో మెడికల్ కాలేజీలు ఏంటి, సో రోడ్డు డెవలప్మెంట్ ఏంటి, ప్రజలకు ప్రజా చైతన్యాన్ని చాలా చేశాడండి. ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు ₹1,00,000 పొందారండి. ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబానికి ₹1,00,000 అందిందండి. అలాంటి గొప్ప పథకాలు ఇచ్చిన నిజమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని సో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఆయనను చాలా ఇబ్బందులు పెడుతూ, చాలా కష్టాలు పెడుతూ, కానీ ఒక్క విషయం ఆలోచించాం. 2.5 సంవత్సరం ఆగిన తర్వాత 2029న 175 సీట్లు మెజార్టీతో గెలుస్తుంది వైసీపీ. జెండా మళ్ళా ఎగరవేయడానికి రెడీగా ఉండండి. ప్రజలే చైతన్యంగా పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. ప్రజల కోసం ప్రతి క్షణం జగన్మోహన్ రెడ్డి గారు చాలా 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 కష్టపడుతున్నారు అన్నమాట. పార్టీలో ప్రతిదీ మంచి చేయాలి, ప్రజలకు మంచి జరుగుతుంది అని తన మీద తనకు సంతోషపడి ఈ 2.5 సంవత్సరం వెయిట్ చేయండి. 2029న గొప్ప మెజార్టీతో గెలిచి జెండా ఎగరేద్దాం. మన పార్టీ అనేది ప్రజల పార్టీ. వైసీపీ జెండా, వైసీపీ పార్టీ ప్రజల పార్టీ, ప్రజా పార్టీ వైసీపీ పార్టీ. నాకు తెలిసినంత ప్రకారం ప్రతిరోజు ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను. నేను ర్యాపిడో తోలుతుంటాను అనమాట. సో ప్రతి ఒక్కరిని అడుగుతాను అనమాట. సో మీరు ఈ ప్రభుత్వం నెక్స్ట్ ప్రభుత్వం ఎలా ఉంటుంది అని నేను చాలా ఎంక్వైరీ చేశాను అన్నమాట. ప్రతి మాటకు ప్రతి ఒక్కరు ఒకటే అన్నమాట, నెక్స్ట్ ప్రభుత్వం వైసీపీ జెండా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. అడిగా, అన్నా ఏమన్నా ప్రాబ్లం అంటే, అన్నా నువ్వు ఏమని అనుకో అన్నా, మేము తప్పు చేసాం, మా జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించుకుంటాం, వైసీపీ పార్టీ జెండా ఎగరేస్తాం. ప్రతి నోట, ప్రతి మాట, ప్రతి క్షణం ప్రజలు తిరుగుతున్నాం. నేను రోజు తిరుగుతాను ర్యాపిడోలో. ప్రతి ఒక్కరిని అడుగుతుంటా. ర్యాపిడో తోలేవాళ్ళు అడుగుతుంటా, కారు తోలేవాళ్ళు అడుగుతుంటా, బస్సులో డ్రైవర్స్ అడుగుతుంటా. సో ఇక్కడ టీ స్టాల్ కాడ, అక్కడ మన బస్ స్టాండ్ కల్లా, ఎక్కడెక్కడ చిన్న ఎంక్వైరీ చేస్తుంటా. అన్నా మనకు 2029 ఎవరన్నా సీఎం అంటే జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఒక్క నోట, ముసలాయమ్మ కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు, పిల్ల బెల్ల జల్ల ఆంధ్ర అనేది ఒకటే వైసీపీ పార్టీ గొప్ప మెజార్టీతో గెలుస్తుంది. 29న ఎదురులేని మనిషిలాగా నిలబెడుతుంది. అది మాత్రం పక్కా అని చెప్పి ప్రతి ఇంటెలిజెంట్ వస్తుంది. నేను ఇక్కడే కాదు, తిరుపతి, బెంగళూరు, చెన్నై, వైజాగ్ ఎక్కడ ఎనీ టైం వెతుకుతున్నాను అనమాట. సో ప్రతి మనిషి కనపడినప్పుడు అడుగుతున్నమాట, పర్సనల్గా అడుగుతున్నా. అన్నా ఏమన్నా 2029 ఎవరు గెలుస్తారంటే, అన్నా వైసీపీ గెలుస్తుందన్నా. నేను విజయవాడలోనే సుమారుగా ఒక 10 రోజులు ఏమన్నాను. అక్కడ ప్రతి మనిషిని అడిగాను అనమాట. అన్నా చాలా రిక్షా వాళ్ళైతే చాలా బాధపడుతుంటారు.
ఆటో వాళ్ళు చాలా బాధపడతారు. అన్న మాకు ప్రతి క్షణం మాకు ప్రతి మనిషి ప్రజా మనిషి ప్రతి దగ్గరగా ఉన్న మనిషి ఎవరంటే తెలుసన్నా? జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి నిజాయితీ పరుడు, నిజాయితీ కోసం ఒక మంచి మనిషి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో పెట్టుకొని పూజించే వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. మీకు తెలియదు, రాంటి చూపిస్తా. కోట్ల మంది ఉన్నారు. ఆయన చేసిన ప్రతి క్షణం ప్రజల కోసమే కేటాయిస్తాడు. ప్రజలే నాకు దేవుడిని అలా కొలుస్తాడు. అది తండ్రి తగ్గిన తనయుడు అంటారు, అది నిజమే. పెద్ద ఆయన గారు చేసిన మంచి అభివృద్ధి పనులు తర్వాత కొడుకు, తండ్రిగా తగ్గిన కొడుకు ఇంకా బాగా చేశారు. సో నాకైతే మనం చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. 2029 గొప్ప మెజారిటీతో గెలిపించి అన్నని సీఎంగా చూడాలని మా కోరిక. నా కోరిక కాదు, ప్రజల కోరిక ఇది. అందరికీ ఉగాది శుభాకాంక్షలు, రంజాన్ శుభాకాంక్షలు. జై జగన్, జై జై జగన్. రావాలి, కావాలి, చూడాలి.